ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయం 4వ బ్రాహ్మణం, శారీరక బ్రాహ్మణం అంటారు. దీంట్లో మనం గతంలో 4వ మంత్రం వరకు చెప్పుకున్నాం. 4వ మంత్రం ఒకసారి ముందు అనుకొని కొత్త మంత్రానికి వెళ్తాం. తద్యథా పేషస్కారీ పేషసో మాత్రమపాదాయ అన్యన్నవతరం కళ్యాణతరం రూపం తనుతే ఏవమేవాయమాత్మ ఇదగుం శరీరం నిహత్య అవిద్యాం గమయిత్వా అన్యన్నవతరం కళ్యాణతరగుం రూపం కురుతే పిత్ర్యం వా గాంధర్వం వా దైవం వా ప్రాజాపత్యం వా అన్యేషాం వా భూతానాం. ఇది మనం చెప్పుకున్నాం అన్నమాట. అంటే ఈ శరీరం అనేది, ఈ శరీరం నుండి మనం బయటికి వెళ్ళిన తర్వాత ఇంకొక శరీరానికి వెళ్ళే విధానంలో ఈ శరీరాన్ని మనకెవరో తల్లిదండ్రులు తయారు చేశారని, ఈ కర్మ ఏదో మా తల్లిదండ్రుల వల్లనో మన వంశం వల్లనో కుటుంబం వల్లనో వచ్చిందని, ఈ సుఖ దుఃఖాలు ఏదో ప్రపంచం వల్ల వచ్చిందని అనుకుంటాం కదా, అది తప్పది. జాతి ఆయుస్సు భోగం అంటే ఏ జాతిలో పుట్టాలా, ఎంతకాలం బతకాలా, ఎవరెవరితో సుఖ దుఃఖాలు అనుభవించాలని మనం ముందే నిర్ణయం చేసుకొని, అంటే మన కర్మ నిర్ణయం అయిపోయి మన కర్మనే మన జాతిని, మన ఆయుస్సును, మన భోగాన్ని, అంటే మన తల్లిదండ్రులు ఎవరో, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరో, ఆ విధంగానే మన కుటుంబం ఎవరో, మన ఆస్తులు పాస్తులు ఎవరి ఏ విధంగా ఉంటాయో, ఎవరెవరితో సుఖ దుఃఖాలు అనుభవించాలో ఎంతమంది మూట కట్టుకొని మన కర్మనే మనం తీసుకొని, మన శరీరాన్ని మనం తీసుకొని దట్లా మనం ప్రయాణం అవుతాము అన్నాం. అంటే ఈ శరీరం నుండి ఉత్క్రమణ అయిపోయింది. ఇంకా ఆ శరీరంలో మనం చేరకమంటే ముందు ఆ శరీరంలో, ఆ శరీరం కానీ, అంటే ఆ జాతి కానీ, ఆ ఆయుస్సు కానీ, ఆ భోగం కానీ అది ఎవరో తల్లిదండ్రుల వల్లనో లేకపోతే ఎవరి వల్లనో వచ్చింది కాదు. మన కర్మనే, మనం చేసుకున్న కర్మ, మనకున్న ఆసక్తులే జాతి ఆయుర్భోగంగా పరిణమించి నువ్వు నీ జాతిని, నీ ఆయుస్సును, నీ భోగాన్ని తీసుకొని ప్రయాణం అవుతున్నాం. అప్పుడు ఈ శరీరంలో దీన్ని వదిలిపెట్టేసినాం. ఇంకా ఆ శరీరంలో ప్రవేశించలే, మధ్యలో ఉన్నాం. ఇక మధ్యలో ఉండిన తర్వాత మళ్ళీ ఆ శరీరంలో ప్రవేశిస్తాం కదా. ప్రవేశించిన తర్వాత ఆ శరీర పరిస్థితి, అప్పుడు ఆ పరిస్థితి మనది ఎట్లుంటుంది, మనది అంటే మన ఇద్దరిది కాదు. ఇక్కడ మొత్తం జీవకోటి దాని యొక్క స్వరూపం చెప్తున్నాను అన్నమాట. ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి ప్రవేశించిన తర్వాత మనం ఏ విధంగా ఉంటాం. ఇప్పుడు నేను పరిశుద్ధానందగా ఉన్నా, ఇప్పుడు మీరు రాజుగారు ఉన్నారు. కానీ వచ్చే జన్మలో ఎట్లుంటాం మనకు తెలియదు కదా. ఆ వచ్చే జన్మలో ఎట్లుంటాము అనే విషయం మన ఇద్దరి విషయం కాకుండా సార్వజనికంగా, అంటే 14 లోకాలల్లో ప్రతి జీవిని గురించి ఇక్కడ సామూహికంగా మాట్లాడుతున్నారు రాబోయే మంత్రంలో. సమష్టి అన్నమాట. ఇక 5వ మంత్రంలో మరి ఈ సర్వమయమైన ఆత్మ, మనం సర్వమైన అంటే ఆత్మ అంటే మనమే, సర్వమయమైన ఆత్మ కర్మానుసారంగా, అంటే మన సంకల్పానుసారంగా, మన కర్మానుసారంగా ఈ విభిన్న గతులు, మన సంకల్పానుసారం, మన కర్మానుసారం. అది ముందు వస్తుంది, ముందు దీని తర్వాత రాబోయేది అదే మంత్రం వస్తుంది. మన సంకల్పానుసారంగా, మన కర్మానుసారంగా మనము ఆ గతి, అంటే ఆ జాతి ఆయుస్సు భోగం ప్రాప్తించే విధానం అనేది, అంటే ఏమేం ప్రాప్తిస్తో ఆ ప్రాప్తి విధానాన్ని అనేది స్పష్టంగా మనకు వేదం చెప్తుంది. దీంట్లో అర్థమైంది. అది దాంట్లో మంత్రాన్ని మనం అనుకొని ముందు వెళ్దాం. సవా అయమాత్మ బ్రహ్మ విజ్ఞానమయో మనోమయ
ప్రాణమయ చక్షుర్మయ శ్రోత్రమయ పృథ్వీమయ ఆపోమయ వాయుమయ ఆకాశమయ తేజోమయ అతేజోమయ కామమయో అకామమయ క్రోధమయో అక్రోధమయ ధర్మమయో అధర్మమయ సర్వమయ తదేతత్ ఇదమ్మయో అదోమయ ఇతి యథాకారి యథాచారి తథా భవతి సాధుకారి సాధుర్భవతి పాపకారి పాపో భవతి పుణ్యః పుణ్యేన కర్మణా భవతి పాప పాపేన అతో ఖల్వాహుః కామమయ ఏవాయం పురుషః ఇతి స యథా కామో భవతి తత్ క్రతుర్భవతి యత్ క్రతుర్భవతి తత్ కర్మ కురుతే యత్ కర్మ కురుతే తత్ అభిసంపద్యతే ఇది మంత్రం. ఈ మంత్రం లోపల సవ అయమాత్మ బ్రహ్మ. ఇక్కడ సవ అంటే ఆ ఆత్మ అంటున్నాడు, స అంటే ఆ సవ అయమాత్మ, అట్టి ఈ ఆత్మ. మరి అట్టి ఈ ఆత్మ అంటే ఏంది? మళ్ళీ ఈ ఆత్మ అంటే మనమే, ఈ ఆత్మ అంటే మనమే. అట్టి ఈ ఆత్మ అంటే ఏంది? అది ఏదో జోడింపు ఉన్నది. ఇంకా అట్టి ఈ ఆత్మ అంటే అదేదో జోడింపు ఉన్నది. ఏం జోడింపు అంటే ఇక్కడ మనకు దీనికంటే ముందు జ్యోతిర్బ్రాహ్మణంలో జనకుడు యాజ్ఞవల్కుని ప్రశ్నేస్తాడు. ఆ ప్రశ్నలో భాగం ఏంటంటే అస్తమిత ఆదిత్య యాజ్ఞవల్క్య చంద్రమస్య అస్తమితే శాంతే అగ్నౌ శాంతాయాం వాచి కిం జ్యోతిరేవాయం పురుష. మనకు జ్ఞానం కలగాలంటే పగటిపూట సూర్యుడు, రాత్రిపూట చంద్రుడు, ఇంట్లోకి వచ్చిన తర్వాత దీపాలు అర్పించుకున్న తర్వాత రేపటి విషయాన్ని గురించి వాక్కుతో మాట్లాడుకోవడం వల్ల మనకు జ్ఞానోదయం కలుగుతుంది. అంటే వాటి నిమిత్తంతో మన జ్ఞానం కలుగుతున్నది. కానీ పడుకొని నిద్రపోయిన తర్వాత, ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత, ఇంద్రియాలను దూరం చేసుకున్న తర్వాత, స్వప్నంలోకి ప్రవేశించిన తర్వాత ఆ సుషుమ్నా నాడిలో ఉన్న మనకు ఆ సుషుమ్నా నాడిలోకి సూర్యుడు ప్రవేశించే సందు లేదు, చంద్రుడు ప్రవేశించలేడు, అగ్ని ప్రవేశించలేదు, వాక్కు లోపలికి రాలేదు, వాక్కు దగ్గరనే ఉండిపోయింది. అట్లాంటి సమయం లోపల మనకు కూడా అక్కడ ప్రపంచం అంతా కనబడుతుంది. ఇక్కడ ఏం చూస్తున్నామో అక్కడ ఆ ప్రపంచం అంతా కనబడుతుంది కదా. మరి ఇక్కడ ఏదో ప్రపంచం కనబడడానికి ఇన్ని రకాల జ్యోతులు ఉన్నాయి. ఏది? సూర్యజ్యోతి, చంద్రజ్యోతి, వాక్కు జ్యోతి, అగ్నిజ్యోతి, ఇవన్నీ జ్యోతులు ఉన్నాయి కదా. మరి స్వప్నంలో ఈ జ్యోతిలో ఒక్క జ్యోతి కూడా రాకపాయే, అయినా కానీ మనకు అక్కడ జ్ఞానం కలుగుతున్నది కదా. మరి ఆ జ్ఞానము ఏ జ్యోతితో కలుగుతున్నది? దేనితో కలుగుతున్నది? కిన్ నిమిత్తేన జ్ఞానం ప్రాప్యతే. ఏ జ్ఞానం వల్ల, ఏ నిమిత్తం వల్ల నీకు లభిస్తుంది అని ప్రశ్న వేసినప్పుడు ఏమి ఆయన దానికి సమాధానం చెప్తావు. ఆత్మన మరి ఆత్మనే వాయం పురుష. ఈ ఆత్మనే వాయం జ్యోతిష ఆస్తే పల్యేతే కర్మ కురుతే విపల్యేతి. అక్కడ ఆత్మజ్యోతి అనేది ఒకటి ఉంది. ఆత్మ ఎవరంటే మనమే. మన జ్యోతితోటి, అంటే మన జ్ఞానంతో బుద్ధి అక్కడ స్వప్న ప్రపంచాన్ని చూస్తుంది. నీ స్వప్నం నువ్వు, నా స్వప్నం నేను. అప్పుడు బుద్ధికి మనకు తేడా లేదు కాబట్టి నేనే స్వప్నం చూస్తున్నా అని అనుకుంటున్నావు. అదే అజ్ఞానవశాత్తు అందరికీ సహజంగా ఉంటుంది అది. కానీ వాస్తవికంగా ఆడ చూసేది బుద్ధి. కానీ బుద్ధి చూడాలంటే దానికి జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? మన నుండి. ఆత్మ కాదు. ఆత్మ ఎవరు? మనమే. మన లోపటనే ఉంది బుద్ధి. మన లోపటనే అది చైతన్యవంతం అయిపోయి అహంకారాన్ని స్వీకరించి, అహమును స్వీకరించి మనకు ఈ జన్మై కొన్ని, పరజన్మై కొన్ని అని మనకు చూపిస్తుంది. మనం ఈ జన్మై కొన్ని, పరజన్మై కొన్ని మనం చూస్తుంటాం అన్నమాట. మరి అక్కడ సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాక్కు ఏది లేదు.
ఏది లేకపోయినా ఈ ప్రపంచానికి మరి ఏది జ్యోతి అంటే అక్కడ మనమే జ్యోతి. ఇక్కడ జ్యోతి అంటే జ్ఞానం అన్నమాట. బుద్ధికి జ్ఞానం కలిగి అదంతా చూస్తాం. ఆత్మనే వాయం జ్యోతి శాస్తే పల్లితే కర్మ కురుతే విపల్యేతి అన్నాడు. కథం దానికి అంటాడు అన్నమాట. కథమ ఆత్మీతి. నువ్వు సూర్యుడంటే సూర్యజ్యోతి అంటే మాకు అర్థమైంది, చంద్రుడు అంటే అర్థమైంది, అగ్ని అంటే అర్థమైంది, వాక్ అంటే కూడా అర్థమైంది. నువ్వు ఆత్మనా జ్యోతిష అంటున్నావు కదా, మరి ఆత్మజ్యోతి అనేది అది అర్థమైనట్టు ఇది అర్థం కావట్లేదు కదా. మరి ఆత్మజ్యోతి అంటే ఏంటి, అది దాని స్వరూపం ఏంటి, దాని స్వభావం ఏంటి, దాని కథ ఏంటి, దాన్ని కొంచెం తెలియజెప్పబోయా మహానుభావ అని ఆయన పాదాల మీద పడిండు. ఎవరు? కాదు, జనకుడు. పాదాల వెంటి సరెండర్ అయింది. అర్థమైందా? దానికి యోజం విజ్ఞానమయ ప్రాణేషు హృద్యంతర్జ్యోతి పురుష సమానస్సన్నుభౌ లోకావనుసంచరతి ధ్యాయతి వా లీలాయతి వా సహి స్వప్నో భూత్వా ఇమం లోకమతిక్రామతి మృత్యోరూపాణీతి సవా అయం పురుషో జాయమాన శరీరం అభిసంపద్యమాన పాప్మభి సంసృజ్యతే. ఇక వరుసగా దానికి మంత్రం ఉంటుంది. అక్కడ చెప్పింది ఏంటంటే సవా అయమాత్మ బ్రహ్మ అన్నప్పుడు ఇట్లా సవా ఆ ఆత్మ అన్నాడు కదా. ఏ ఆత్మ అంటే కథమ ఆత్మేతి అన్నప్పుడు యో అయం విజ్ఞానమయ ప్రాణేషు. ఈ ప్రాణాలలో, ప్రాణాలు అంటే ఏంటివి? పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు ఉన్నది కదా. ఇవి జ్ఞానమయాలు. వీటినే కర్మేంద్రియాలు, వీటినే జ్ఞానమయం. అయితే యోయం విజ్ఞానమయ ప్రాణేషు అంటే ప్రాణేషు అంటే మొత్తం 19 ప్రాణాలు. ఎన్ని? 19. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. 15 4 ఎన్ని? 19. ఈ 19లో యోయం విజ్ఞానమయ ప్రాణేషు. ఈ 19 లోపట 19 ఒక జాతి. 19 ఒక జాతి అంటే ఎక్కడ ఏంటంటే ఇప్పుడు వృక్షేషు పాషాణ అన్నాడు అనుకోండి. అంటే వృక్షజాతి వేరు, పాషాణ జాతి వేరు అన్నప్పుడే ఇట్లా సప్తమి ప్రయోగం జరుగుతుంది. జాతి వేరైనప్పుడే. ఇక్కడ కూడా యోజం విజ్ఞానమయ ప్రాణేషు అంటే ప్రాణజాతీయేషు భిన్న జాతి అని. ఇక్కడ అంటే అవి జడజాతి, అవి జడజాతి. మనం చైతన్యం. అయినా యోయం విజ్ఞానమయ అన్నాడు మళ్ళా. యో అయం విజ్ఞానమయ. విజ్ఞానాన్ని, బుద్ధిని విజ్ఞానమయం అంటారు. బుద్ధిని ఏమంటారు? ఇప్పుడు అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం అంటారు కదా. విజ్ఞానమయం అంటే బుద్ధినే నేను అని, బుద్ధికి తనకు భేదం తెలియక నేనే బుద్ధినని దృఢ నిశ్చయంతో భ్రమలో పడి ఉన్నవాడు. బుద్ధికి తనకు దాన్ని ప్రకృతి పురుష వివేక ఖ్యాతి లేని అని దీంట్లో మనకు యోగ దర్శనంలో వస్తుంది. బుద్ధికి మనకు తేడా తెలియకుండా బుద్ధే నేను అనుకొని ఏమాత్రం బుద్ధికి తనకు తేడా తెలియని జీవులంతా అంతే కదా. ఇప్పుడు బ్రహ్మదేవుడు మొదలుకొని జీవుల వరకు ఈ బుద్ధి నేను ఆత్మని ఎవరికి ఉంది? ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. అందరూ బుద్ధితో తాదాత్మ్యాన్ని పొంది బుద్ధిమయులైనరు. బుద్ధే తానయుడు. ఆ బుద్ధిని విజ్ఞానం అంటారు కాబట్టి విజ్ఞానమయుడు అని పేరు వచ్చింది. ఆ విజ్ఞానమయుడైన ఆత్మ సవా అయమాత్మ అంటే ఆత్మజ్ఞానం లేని సాధారణ జీవుడు అని తాత్పర్యం. ఆత్మజ్ఞానం లేని సాధారణ జీవుడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు కావచ్చు, చీమ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక సవా అయమాత్మ. ఆ బుద్ధినే నేను అనుకొని భ్రమలో ఉండి జ్ఞానం లేని ఆత్మ. అది ఏందో అనుకుంటున్నావు కదా, అది ఏందో కాదు, బ్రహ్మ అంటున్నాడు ఇక్కడ. అయమాత్మ బ్రహ్మ. సవా అయమాత్మ. భ్రమలో ఉన్న ఆత్మ ఉంది కదా, నేనే బుద్ధికి తనకు భేదం తెలవక జీవుడు అయిపోయింది కదా. ఆ జీవుడి కథ సవా అయమాత్మ. ఆ ఆత్మ ఏందో కదరా బాబు, అది రాజు కాదు, పరిశుద్ధానంద కాదు, ప్రపంచంలో ఉన్న ఏది కాదు, ఇదంతా ఏది కాదు. మరి ఏంటంటే బ్రహ్మ. అది ఏదో కాదు, బ్రహ్మ
సాక్షాత్ పరబ్రహ్మ సవ అయమాత్మా బ్రహ్మ. ఆ బ్రహ్మనే, ఆ భ్రమలో ఉన్న బ్రహ్మనే ఇంకొక శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఆ బ్రహ్మ అట్లే ఉంటుంది కాబట్టి విజ్ఞానమయ. మళ్ళీ అట్లనే బుద్ధి తాదాత్మ్యాన్ని పొంది నేనే సుఖిని, నేనే దుఃఖిని, ఇక బుద్ధి ఏదనుకుంటే అదే. నేను జాగ్రత్తలో ఉన్నా, నేను స్వప్నంలో ఉన్నా, నేను సుషుప్తుల్లో ఉన్నా, నేను ధనవంతుని, నేను దరిద్రుణ్ణి, నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, ఇక నేను బ్రహ్మదేవుణ్ణి, ఇవన్నీ అందరు ఏ విధంగా అనుకుంటారో అట్లే అది విజ్ఞానమయ. సవాయమాత్మ బ్రహ్మ విజ్ఞానమయో. మనోమయ విజ్ఞానమయుడు అంటే ఇక్కడ సంకల్పాలు. ఇప్పుడు ఈ శరీరం నుండి బయలుదేరింది, ఆ శరీరంలోకి వెళ్ళలే, మధ్యలో ఉన్న ఆత్మ విజ్ఞానమయం అనడానికి లేదు. ఎందుకంటే మనం ఈరోజు క్లాస్ చెప్పాలనుకో నిర్ణయం చేసుకున్నాం. అంటే నీకు శరీరం ఉంది, నీకు మనస్సు ఉంది, మీరున్నారు, మూడు కలిసి ఒక నిర్ణయం అయింది. ఈ శరీరం నుండి ఆ శరీరం పోయేప్పటికీ ఈ శరీరం లేదు కదా, ఈ శరీరం లేదు, ఈ మనస్సు కూడా అప్పుడు ఏమవుతుందంటే కొంచెం ముందుకు పోయిన తర్వాత ఇంతకు ముందే చెప్పిండు ప్రాజ్ఞానాత్మన అన్వారూఢో అన్నాడు. ప్రాజ్ఞానాత్మన అన్వారూఢో అని మనకు చెప్తారనమాట. దేంట్లో వస్తుందంటే ఇంతకుముందు పోయిన దాంట్లో వస్తుంది అది. ప్రాజ్ఞానాత్మన అన్వారూఢో ఉత్సర్జన్ యాతి. ఉత్సర్జన్ యాతి. ప్రాజ్ఞానాత్మన అంటే సుషుప్తులు ఎట్లుంటాం మనం, సుషుప్తులో ప్రాజ్ఞుడు అంటాడు. ఎత్ర సుప్తో నకంచన కామం కామయతే నకంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం సుషుప్తస్థాన ప్రజ్ఞానభూత ప్రజ్ఞానఘన ఏవ ఆనందమయో హి ఆనందము చేతోముఖ ప్రాజ్ఞ. ప్రాజ్ఞ అక్కడ ప్రాజ్ఞంలో మనం అంటే సుషుప్తులో ఉన్నప్పుడు మనకు జాగ్రత్త జ్ఞానం కానీ స్వప్న జ్ఞానం కానీ, అంటే ఈ శరీర జ్ఞానం, ఈ అన్నమయం లేదు, ప్రాణమయం లేదు, మనోమయం లేదు, విజ్ఞానమయం లేదు, ఏది ఉండదు అన్నమాట. కానీ మనం ఉంటాం, ఆ మనం కూడా బుద్ధితో కలిసి ఉంటాం. ఆ మనం కూడా ఎట్లా సుషుప్తిలో ఉంటావో అట్లా ఈ శరీరాన్ని వదిలి ఆ శరీరానికి పైలో ఒక మధ్యలో కూడా అట్లాగే ఉంటాం. నువ్వు సుషుప్తిలో ఎట్లుంటావో ఏ జ్ఞానం లేకుండా, ఎందుకంటే అప్పుడు శరీరము అంత వియోగం అయిపోయింది కదా, ఎట్లా ఉంటావో అట్లే ఉంటావు అని చెప్తున్నాను. ఆ విధంగా ఉండి ఆ శరీరంలో ప్రవేశించిన తర్వాత, ఉదాహరణకి మనం సుషుప్తిలో ఉండి మళ్ళీ జాగ్రత్తకు వచ్చినాం అనుకోండి, అప్పుడు విజ్ఞానమయలమవుతాం, మనోమయలమవుతాము, ఇక అన్ని మయలమవుతాం. ఇక అన్ని మయుడు. ఒక మూర్ఛలో ఉన్నవాడు మళ్ళీ మెలకువంగానే వాడు విజ్ఞానమయుడు, మనోమయుడు అన్నీ అవుతారు కదా. ఆ విధంగానే చనిపోయిన వాడు కూడా ఈ శరీరాన్ని త్యాగం చేసి ఆ శరీరానికి పోయే మధ్యలో వీడు ప్రాజ్ఞానాత్మన అన్వారూఢో. అర్థమైంది కదా, ప్రాజ్ఞాన ఆత్మన అనువారుడు. ఆరుడు కాదు, ఆరుడు. బుద్ధి పోతుంటే బుద్ధి ఎంబడి నేను పోయినట్టు భ్రమ కలుగుతుంది అన్నమాట. వీడి అనువారుడు అనుశబ్దం ప్రయోగించినారు. ఈ విధంగా మనం ఈ శరీరం నుండి ఆ శరీరంలో ప్రవేశించిన తర్వాత ఏ విధంగా జాగ్రత్త నుండి లేవంగానే ఈ శరీరం మనకు ఉంటుంది కాబట్టి, ఈ శరీరం సంబంధించిన జ్ఞాపకాలన్నీ బుద్ధిలో ఉంటాయి కాబట్టి, మెలకువంగానే ఈమె నా భార్య, ఈమె నా తల్లి, ఈమె నా కొడుకు, ఈయన నా ఆస్తి, ఈ నా పాస్తి, నా పేరు, ఇదంతా ఇది ఉంటుంది కదా. చచ్చిపోయిన తర్వాత తిక్కనే ఊడిపోతుంది. అక్కడ కొత్త శరీరంలో ప్రవేశిస్తాం. కొత్త శరీరం ప్రవేశించేప్పటికి ఇదంతా ఏముండదు, ఈ హార్డ్ డిస్క్ ఇక్కడే ఉండిపోతుంది. ఈ హార్డ్ డిస్క్ ఇక్కడ మెయిన్ హార్డ్ డిస్క్ ఇక్కడే ఉంటుంది. ఇక ఇక్కడ జ్ఞాపకం ఒక్కటి కూడా ఉండదు, సంస్కారం మాత్రంగా ఉంటుంది. అది సాధన చేస్తే బయటకు వస్తుంది. ఇప్పుడు కూడా సాఫ్ట్వేర్లు కొన్ని హార్డ్ డిస్కులు జామ్ అయిపోతాయి. జామ్ అయిపోతే అది పనికిరావు. పనికి రాకపోయినా వాని దగ్గరికి తీసుకపోతే వాడు ఏదో స్పెషల్ టూల్ పెట్టి మళ్ళీ అంతా బయటికి తీసుకొస్తాడు. అట్లా సూక్ష్మంగా ఉంటుంది సుషుప్తిలో. సుషుప్తిలో ఏ విధంగా సూక్ష్మంగా ఉందో ఈ మళ్ళీ ఇంకొక శరీరంలో ప్రవేశించిన తర్వాత కూడా ఇవి ఎన్ని ఉన్నాయో అవి అన్నీ ఉంటాయి. కానీ ఈ శరీరంలో ఉన్నప్పుడు ఇవన్నీ జ్ఞాపకాలన్నీ ఉంటాయి. ఆ శరీరం పోయినప్పుడు దీంట్లో ఏ జ్ఞాపకం ఉండదు, డెడ్ హార్డ్ డిస్క్ లేక ఉంటుంది. సంస్కారం ఉంటుంది కానీ అది సాధన చేస్తే వస్తుంది. ఏం సాధన చేయాలి దానికి అంటే, దానికి అపరిగ్రహస్థైర్యే జన్మకథాంత సంబోధ అంటారు. దీంట్లో యోగ దర్శనంలో ఒక సూత్రం ఇది.
ఆహా. నీకు పూర్వజన్మ జ్ఞానం కలగాలనుకో, పూర్వజన్మంలో నేను, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, నా ఊరెవరు, నా అన్నదమ్ములు ఎవరు, నా ఆస్తిపాస్తులు ఎవరు, ఇవన్నీ ఇవన్నీ నీకు తెలవాలనుకో. ఇవన్నీ తెలవాలంటే తెలుస్తాయంట, కానీ దానికి సాధన చేయాలి. ఇప్పుడేమో నిద్రపోయి లేవంగానే సాధన అవసరం అన్నీ నేర్చుకుంటున్నాయి. కానీ మరుజన్మ పోయిన తర్వాత మళ్ళా నువ్వు అంటే ఎప్పుడు నుండి పుట్టినవో, అంటే ఎన్ని జన్మలు ఎత్తినవో, ఎన్ని బ్రహ్మప్రలయాలు అయిపోయినాయో, ప్రతి బ్రహ్మప్రలయంలో కూడా ఎన్ని జన్మలు ఎత్తినాయో నువ్వు అన్ని జన్మలకు సంబంధించిన జ్ఞానం నీకు కలుగుతుంది. అంటే లోపల ఉండేగా కలుగుతుంది అది. అంతే కదా. అంటే కాకపోతే దానికి సాధన చేయాలి. అపరిగ్రహ స్థైర్యే. పరిగ్రహం అంటే ఇతరుల సొత్తును మనము అపహరించవద్దు. అద్భుతం. ఇతరుల సొత్తును అపహరించకుండా నీ కష్టంతో నువ్వు బతకాలి. నీ కష్టంతో నువ్వు బతికి ఒక వ్రతంగా అని పెట్టుకుంటే నీకు పూర్వజన్మ జ్ఞానం కలుగుతుందంట. అంటే దాని తాత్పర్యం ఏంటంటే సూర్యజ్ఞాన జ్ఞానం ఉంటే కదా కలుగుతుంది. అది లేనిది ఎట్లా వచ్చింది అది? ఇప్పుడు చక్కెర డబ్బాలో చేయి పెట్టిన మూత ఉంది, మూత పెట్టినావు, మూత తీసినావు, దాంట్లో చక్కెర ఉంటే కదా బయటకు వస్తుంది. ఆ విధంగానే నువ్వేదో సాధన చేసినావు, అది డబ్బాలో ఉన్నట్టు ఉండింది, బయటికి లోపల ఉంటే కదా వస్తుంది. ఈ విషయంలో మనకు జేగిశవ్యుడు ఆటవ్యుడు అనే ఒక కథ వస్తుంది. జేగిశవ్యుడు అని ఒక ఋషి, ఆయన దగ్గరికి ఆటవ్యుడు పోయిండు. ఎవరు? ఆటవ్యుడు అని ఒక ఋషి. ఈ జేగిశవ్యుడికి 3 కల్పాల జ్ఞానం ఉండేది. ఒక బ్రహ్మదేవుడు చనిపోతే ఒక కల్పం. అవును, అటువంటి 3 కల్పాలు. ఒక బ్రహ్మదేవుడు సావడం అంటే ఏంటది? 100 యుగాలు అంటారు. ఇంద్రుడికి 100 సంవత్సరాలు అయితే బ్రహ్మదేవుడికి ఒక పగలు. ఇంద్రుడికి 100 సంవత్సరాలు అంటే ఏంది? ఒక ద్వాపరయుగము, ఒక త్రేతాయుగము, సత్యయుగము, కలియుగం, 4 యుగాలు పోతే ఈ ఈ ఇంద్రుడికి ఒక పగలు అవుతుంది. ఇంద్రుడికి ఒక పగలు, అంతే సమయం రాత్రి. ఇట్లాంటివి నెల జరగాల, ఇట్లాంటివి సంవత్సరం జరగాల, ఇట్లాంటివి 100 సంవత్సరాలు కావాలి ఆయనకు. ఈ మధ్యలో ఎన్ని జన్మలు పోతాయి మనకు? మళ్ళీ బ్రహ్మదేవుడికి మరి అది ఒక పగలు. మరి ఆయన 100 సంవత్సరాలకు బ్రహ్మదేవుడికి ఒక పగలు అవుతుంది. అది 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 కల్పం అంటారు. దాన్ని ఏమంటారు? బ్రహ్మదేవుడు ఒక పోతే ఒక కల్పం అంటారు. ఈ కల్పంలో 3 కల్పాల జ్ఞానం ఉంది దీనికి. ఎవరికి? జేగిశవ్యుడికి. వ్యాసభాష్యంలో వస్తుంది. దీంట్లో పతంజలి యోగ దర్శనంలో వ్యాసభాష్యంలో వస్తుంది. స్పష్టంగా రాసిన దాంట్లో. ఆయన దగ్గరికి ఈయన పోయాడు. ఎవరికి? ఆటవ్యుడు పోయాడు. స్వామి, నీకు 3 కల్పాల జ్ఞానం ఉంది. 3 కల్పాల జ్ఞానంలో కొన్ని జన్మలల్లో నువ్వు దేవత అయి పుట్టినవు, కొన్ని జన్మలల్లో మనుషులై పుట్టినవు, కొన్ని జన్మలలో నరకలోకానికి పోయినవు, కొన్ని జన్మలలో పశువు, పక్షి, క్రిమి, అండజ, పిండజ, స్వేదజ, ఉద్భిజాలలో ఉన్నావు. మొత్తం కలిసి నీకు 3 కల్పాల జ్ఞానం ఉన్నది. ఎందుకున్నదంటే ఆయన అపరిగ్రహ వ్రతాన్ని చేసి అపరిగ్రహ వ్రతాన్ని చేసి 3 కల్పాల జ్ఞానాన్ని సంపాదించాడు. మరి 3 కల్పాలలో ఇన్ని కోట్ల జన్మలు ఎత్తినావు కదా. నేను ఒక చిన్న ప్రశ్న వేసిన. ఈ 3 కల్పాలలో అన్ని జన్మలలో కలిసి సుఖం ఒక పక్క, దుఃఖం ఒక పక్క తక్కెడిలో పెడితే ఏది బరువు అని అడిగిండు. 3 కల్పాలలో అంటే ఆయన అన్నాడు, స్వామి దుఃఖమే ఎక్కువ అన్నాడు. దుఃఖమే ఎక్కువ అన్నాడు. ఇక ఈయన ఏమనుకున్నాడు అంటే, ఒకవేళ సుఖం ఎక్కువ ఉన్నదంటే ఈ మోక్షం ఎవడు కావాలా, జన్మలు ఎత్తుతాము, జన్మ తర్వాత జన్మ ఏంది, ఇక పొద్దున్నే లేచి యమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ఊరికి తలకాయ కొట్టుకోవాలా, ఆత్మానాత్మ విచరణం, ఇహ ముత్రార్థ పరోగ వీరగాము శమాది షట్క సంపత్తి ముముక్షత్వము, గురువుల దగ్గరికి పోయి ముక్కు నేలకు రాయడం, ఈ గొడవ ఎందుకురా బాబు, శుభ్రంగా పెళ్ళిళ్ళు చేసుకొని సంసారం చేసుకుంటే ఎన్ని జన్మలు ఎత్తితే ఏముంది, సుఖం ఎక్కువ ఉంటే చాలు పోతాము, దుఃఖం కొంచెం ఉంటే పర్లేదు, ఎక్కువ ఉంటే ఏమవుద్ది అని ఆ ఉద్దేశం మీద చెప్పిండు. నాకు ఇట్లా ఉద్దేశం ఉంది స్వామి, మరి జన్మలు ఎత్తాలా వద్దాలా తేల్చుకోలేకపోతున్నా, ఒకవేళ ఈ సంసారంలో సుఖం ఎక్కువ ఉన్నదంటే ఇటే వెళ్ళిపోతా, దుఃఖం ఎక్కుందంటే ఇటే వెళ్ళిపోతా. ఏవి ఆ జేగిశవ్యుడు అన్నాడు, స్వామి దుఃఖమే ఎక్కున్నది, సుఖమల్పం బహుక్లేశ విషయ ఆగ్రాహిణాం రుణాం
అనంతం బ్రహ్మనిష్టానాం ఇది వేదాంత డిండిమా అని అవును, వేదాంత శంకరాచార్యుల వారు చెప్పినట్టుగా సుఖం అల్పం. సుఖం అల్పం బహుక్లేశాః అని చెప్పినట్టుగా జీగీషవ్యుడు స్పష్టంగా చెప్పిండు ఆయన. ఈ సంసారంలో ఎంత రాజు కానీ, ఎంత ఇంద్రుడు కానీ, ఎంత బ్రహ్మదేవుడు కానీ ఏమి అన్ని జన్మలలో నా అనుభవం 3 కల్పాలలో అనుభవం ఏంటంటే సుఖం చాలా ఎక్కువ ఉంది, దుఃఖం చాలా ఎక్కువ ఉంది, సుఖం చాలా తక్కువ ఉన్నది. సరే స్వామి, ఇక నాకు ఈ జన్మలొద్దు, ఇక నేను సన్యాసం తీసుకుంటా, నాకు కొద్దిగా ఈ సంసారాన్ని త్యాగం చేస్తా. మరి నీవి 3 కల్పాల జ్ఞానం ఉండి కూడా నువ్వు ఆత్మానాత్మ విచారణలో ఉన్నావు అంటే ఈ సంసార ఆనందాన్ని వదిలిపెట్టి బ్రహ్మానందంలో ఉన్నావు, విషయానందాన్ని వదిలిపెట్టి స్వరూపానందంలో ఉన్నావు. స్వరూపానందం అంటే ఏందో తెలుసా మీకు? స్వరూపానందం అంటే ఏమి కాదు. ఇప్పుడు ఒక ఆయన కట్టెల మోపు అయితే ఆ రోజు కొన్ని కట్టెలు ఎక్కువ కొట్టుకున్నాడు. ఆయన కట్టెలు అమ్ముకొని బతికేవాడు. అయితే ఆ రోజు కొన్ని కట్టెలు ఎక్కువ కొట్టుకున్నాడు. ఎందుకంటే వినాయక చవితి కొంచెం కొబ్బరికాయ కావాలా, ప్రసాదం కావాలి, ఏదో కథలు మనలో అల్లిండ్రు అనుకోండి. ఇది అల్లిన కథ అయినా దీంట్లో సత్యమే ఉంది, సత్యమే ఉండొచ్చు దీంట్లో. అది అల్లిన కథ అని అనడానికి కూడా లేదు. ఆ నెత్తిలో పెట్టుకొని కొంచెం ఎక్కువ మోసిన కదా, ఎక్కువ అది బరువు మోయలేకపోతున్నాను. కొంచెం దూరం వచ్చిన తర్వాత అది కిలోమీటర్లు ఉంటాయి కదా, ఆయన కొంచెం ఎత్తు ప్రాంతంలో కొంచెం దించి ఏది మొయ్యలేక పెట్టి ఒక ఆనందాన్ని అనుభవించాను. అది ఆనందాన్ని. ఈ నైయాయికులు ఏమంటారంటే, ఇది నైయాయికులు, ఇది వేదాంతులు కాదు, నైయాయికులు ఏమంటారంటే, వీడు కట్టెల మోపు ఎత్తుకోకముందు ఎట్లున్నాడో కట్టెలు దించిన తర్వాత కూడా అట్లే ఉన్నాడు. కానీ ఇప్పుడు సుఖానుభవం ఎట్లొచ్చింది అంటే దుఃఖం పోవడం బట్టి సుఖం వలె ఆభాస కలిగింది. వీడు కట్టెల మోపు ఎత్తుకోకముందు ఎట్లున్నాడో ఇప్పుడు అట్లాగే ఉన్నాడు. కానీ ఇప్పుడు సుఖానుభవం ఎందుకు వచ్చిందంటే దుఃఖం పోయి సుఖం ఉన్నట్టు భ్రమ కలుగుతున్నది వీడికి. కానీ వీడికి సుఖం గిఖం ఏం లేదు, కట్టెలు ఎత్తుకోకముందు ఎట్టున్నాడు ఇప్పుడు అట్లాగే ఉన్నాడు. ఆ విధంగానే వీడు కూడా ఈ జేగీషవ్యుడు లాంటి వాడు కూడా ఈ సంసార బరువు వచ్చి మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి జన్మ జన్మల ఈ సంసార ఈ కట్టెల మోపు నెత్తిలో ఎత్తి మోసి ఇన్ని కల్పాలల్లా ఈ కట్టెల మోపు ఎత్తేసేపటికి ఒక దివ్యమైనటువంటి అనుభూతి వస్తుంది. ఏ గొడవ లేదు, భార్యతో గొడవ లేదు, పిల్లలతో గొడవ లేదు, ఆస్తిపాస్తులతో గొడవ లేదు, ఉద్యోగంతో గొడవ లేదు, అన్నీ వదిలిపెట్టి అహం బ్రహ్మాస్మి ఆత్మాకార స్థితిలో ఉంటాడు కదా. ఈ ఆనందంలో కూడా రకరకాలు ఉన్నాయి కదా, ఈ ఆనందంలో కూడా రకరకాలు ఉన్నాయి కదా, ఈ ఆనందంలో కూడా రకరకాలు ఉన్నాయి కదా. మరి ఈ ఆనందంలో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు అని అడిగాను. మళ్ళీ దీంట్లో కూడా ఈ సంసారాన్ని త్యాగం చేసిన తర్వాత కూడా ఈ బ్రహ్మానందం అనేది ఏ స్థాయిలో ఉన్నది అంటే ప్రకృతి పట్టుకుంటుంటుంది కదా. ఇప్పుడు శరీరం మనదే, మనస్సు మనదే. నేను ఆత్మజ్ఞానం, నాకు ఆత్మజ్ఞానం కలిగింది. శరీరం పోద్దా? చలి పెడుతుంది, ఎండ కొడుతుంది, పొద్దున్నే దీనికి పళ్ళు తోమాలా, దీనికి స్నానం చేయించాలా, దీనికి గుడ్డలు కొట్టాలా. వీళ్ళు ఇడ్లీ చేయమంటే ఇడ్లీ రాదంటారు, దోశ చేయమంటే దోశ రాదంటారు, పచ్చడి చేయమంటే పచ్చడి రాదంటారు, కూర చేయమంటే కూర రాదంటారు. నారాయణ ఎన్ని కష్టాలు పడేరా ఈ వద్దంటే పోదు. ఆత్మజ్ఞానం కలిగింది కానీ కష్టాలు ఉండేవి. మొత్తం ఈ శరీరం ఉండి కూడా శరీరం లేని స్థితి, మనస్సు ఉండి కూడా మనస్సు లేని స్థితి, దీన్ని అసంప్రజ్ఞాత సమాధి అంటారు యోగ దర్శనం. అసంప్రజ్ఞాత అంటే అసంప్రజ్ఞాత సమాధి అని అంటారు. ఈ అసంప్రజ్ఞాత సమాధిని వేదవ్యాసులు ధర్మమేఘ సమాధి అని కూడా పేరు పెట్టిండ్రు. ధర్మం మేఘైవ వర్షతీతి ధర్మం మేఘ అంటాడు. అంటే ఈ మానవ ధర్మం చిట్ట చివరి ధర్మం ఏంటంటే మోక్షం అన్నమాట, మోక్షస్థితిని పొందినవాడు ధర్మమేఘ సమాధి. అయితే మరి నువ్వు ఆ స్థితికి వెళ్ళావా, మధ్యలో ఎక్కడ ఉన్నావా, నీ పరిస్థితి ఏంటని అడిగిండు ఆటంకుడు. అడిగిండు. అడిగేప్పటికి ఈయనేమంటాడు, అయ్యా నేను చాలామంది కంటే మేలే సన్యాసం తీసుకున్నా ప్రశాంతంగా జీవిస్తున్నాను. ఇక అది శరీరం మనసు బంధం చిచ్చడ గ్రంథి అంటారు కదా, గ్రంథి ఊడిపోయినట్టే అనిపిస్తుంది, మధ్య మధ్యలో వచ్చి తగులుకుంటుంటుంది. నాకంటే తక్కువ వాళ్ళకంటే నేను మేలే.
కానీ నాకంటే పెద్దవాళ్ళకంటే నేను కొంచెం తక్కువే అన్నాడు. అంటే ఇంకా పరాకాష్ఠకు పోలేదని తాత్పర్యం. ఇంత పరాకాష్ఠకు పోలేదని అంటాడు అన్నమాట. అర్థమైందా? ఈ విధంగా ఒక జన్మ నుండి ఇంకొక జన్మకు పోయినప్పుడు ఈ జన్మకు సంబంధించిన జ్ఞాపకాలు ఏమి ఉండవు, కానీ లోపల ఉంటాయి. లోపల ఉంటాయి. ఉంటే మరి అక్కడ పోయిన తర్వాత ఇదంతా ఏమి జ్ఞాపకం రాదు కదా. మరి ఎట్లా జ్ఞాపకం వస్తుంటే జేగీషవ్యుడు చేసినట్టుగా, జేగీషవ్యుడు చేసినట్టుగా అపరిగ్రహ స్థైర్యే జన్మకథ అంతా సంభోగ. ఎన్నో జన్మలల్లా ఈ అపరిగ్రహ వ్రతాన్ని కానీ పాటిస్తే నీకు పూర్వజన్మ జ్ఞానం కూడా కలుగుతుంది. కానీ సామాన్యులకు మాత్రం కలగదు. నువ్వు పోయిన జన్మలు ఏడబుట్టిన ఉంటే ఏం చెప్తావు? నీ తల్లి పేరు, తండ్రి పేరు, కానీ అన్నీ ఉంటాయి మనం బట్టి. ఈ విధంగా ఈ శరీరాన్ని త్యాగం చేసి ఆ శరీరానికి పోయినప్పుడు సుషుప్తి నుండి జాగ్రత్తగా వచ్చినట్టుగా ఈ ప్రపంచ జ్ఞానం ఉన్నట్టు అక్కడ ఉండదు. ఇదంతా పోతుంది. అక్కడ ఆ తల్లి వేరే, ఆ తండ్రి వేరే, ఆ అన్న వేరే, ఆ తమ్ముడు వేరే, ఆ ఆస్తులు వేరే, ఆ పాస్తులు వేరే. అది కొత్త ప్రపంచంలో పడిపోతుంది. కొత్త ప్రపంచంలో పడిపోయి అప్పుడు శరీరధారివయ్యి అప్పుడు చీమైతవో, దోమైతవో, బ్రహ్మదేవుడైతవో, అండజమైతవో, పిండజమైతవో, స్వేదజమైతవో, ఉద్భిజమైతవో, మరి నారకీయ శరీరాల నరకలోకాల నారకీయ శరీరాల, దేవలోకంలో దేవ శరీరమా, మానవ లోకంలో మానవ శరీరమా, ఇంక ఏ శరీరంలో ఉంటావో తెలియదు. ఈ జీవులందరికీ కథ చెప్తుండ్రు అనమాట. సవా అయమాత్మ బ్రహ్మ, సవా అయమాత్మ. సవా అయమాత్మ అంటే ఆ భ్రమలో ఉన్న ఆత్మ. బుద్ధికి తనకు భేదం తెలియక భ్రమలో పడి ఉన్న ఆత్మ, బుద్ధినే నేను అనుకునే ఆత్మ సవా అయమాత్మ. అదేదో కాదు, బ్రహ్మ సాక్షాత్ పరబ్రహ్మ అయిన నువ్వు, సాక్షాత్ పరబ్రహ్మ అయిన నువ్వు సవా అయమాత్మ బ్రహ్మ. విజ్ఞానమయ. ఆ శరీరంలోకి పోయిన తర్వాత మళ్ళీ విజ్ఞానమయుడవుతాడే. నీకు రొట్టె కావాలన్నా, అన్నం కావాలంటే నాకు అన్నమే కావాలంటాడు. దాన్ని విజ్ఞానమయం అంటారు అన్నమాట. అర్థమైందా? నీకు ఈ జాకెట్ కావాలన్నా, ఆ జాకెట్ కావాలంటే ఈ జాకెట్టే కావాలంటాడు. నీకు ఈ బ్యాగ్ కావాలన్నా, ఆ బ్యాగ్ కావాలంటే ఇదే బ్యాగ్ కావాలంటాడు. నలుగురు అమ్మాయి సంబంధం తీసుకుంటే ఎవరు అమ్మాయి, నీకు ఏ అమ్మాయి కావాలంటే ఈ అమ్మాయి కావాలంటారు. ఇక అన్ని నిర్ణయాలు తీసుకుంటాడు పుట్టిన తర్వాత. ఇక ఈ నిర్ణయం అనేది పశువుల్లో, పక్షుల్లో, క్రిముల్లో, కీటకాల్లో వాళ్ళ స్థాయిలో ఉంటుంది. నిర్ణయం అనేది ఉంటుంది అన్నమాట. అన్ని జీవజాతులకు ఉంటుంది, ఎక్కువ తక్కువ. విజ్ఞానమయం అనేది అన్నిటికీ ఉంటుంది. సభ అయమాత్మ బ్రహ్మ విజ్ఞానమయుడు. అప్పుడు మనం విజ్ఞానమయులం అవుతాం. బ్రహ్మ కాస్త విజ్ఞానమయుడే. అంతే. జ్ఞానం లేదు కదా. నేను బ్రహ్మనని జ్ఞానం లేని కారణాన బుద్ధినే తాననుకొని, బుద్ధిలో ఏ జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం నాదే అనుకొని విజ్ఞానమయ. మనోమయ సంకల్పాలు చేస్తాడు. మనోమయ. సవా అయమాత్మ బ్రహ్మ విజ్ఞానమయో మనోమయ ప్రాణమయ. ప్రాణమయుడు అంటే కర్మలు చేస్తాడు. యజ్ఞము, దానము, తపస్సులు, పుణ్యము, పాపము, చలనం ఉంది కదా ఇదంతా. ఇప్పుడు కాలు చేతులు దేంతో కలుగుతున్నది? ప్రాణంతో కలుగుతుంది. ఇప్పుడు దీంట్లో ప్రాణం అయిందనుకో ఏది కదలదు. ఎంత పెద్ద సన్యాసి అయినా కదిలియలేడు. ఎంత అజ్ఞానమైన శరీరం కదలదు అనమాట. దీంట్లో ప్రాణం ఉంటేనే మరి ప్రాణమయ. చక్షుర్మయ. నేను చూస్తున్నా అంటాడు. ఇట్లా నేను చూస్తున్నాను, నేను దాంట్లో నేను కలుస్తాను, నేను చూస్తున్నా. అది చక్షుర్మయ. చక్షురు బ్రహ్మ ఇతడు ఈ మహానుభావుడు. చక్షుర్మయ. శ్రోత్రమయ. నేను వింటున్నా. పృథ్వీమయ. పృథ్వీమయ అంటే మరి ఈ శరీరంలో, పార్థివ శరీరంలో ప్రవేశించిన తర్వాత నేను మనిషినయ్యా అంటాడు. నేను మనిషినయ్యా. ఈ ఈ భూమండలంలో అండజం కానీ, పిండజం కానీ, స్వేదజం కానీ, ఉద్భిజం కానీ 84 లక్షల జీవరాశులు అన్నీ కూడా పృథ్వీమయలు ఉంటాయి. పార్థివ శరీరాలు, పృథ్వీ తత్వం అన్నమాట. ఆ విధంగా నువ్వు ఎవరు అంటే ఇక నేను శరీరాన్ని చూసుకుంటా. నేను ఇది పృథ్వీమయ. తర్వాత ఆపోమయ. ఆపోమయ అంటే ఏంటంటే మనం వరుణలోకం అని ఒకటి ఉంటుంది. వరుణలోకం ఈ 14 లోకాలలో లేదు ఇది. లేదు ఇది. వరుణలోకం అని ఒకటి ఉంటుంది. ఆ వరుణలోకానికి వరుణుడు ప్రభువు. వరుణుడు ప్రభువు. ఆ వరుణలోకంలో ఏముంటుందంటే నీళ్ళ శాతం ఎక్కువ ఉంటుంది, భూమి శాతం తక్కువ ఉంటుంది. నీళ్ళ శరీరాలు ఇటు తిరుగుతుంది నీళ్ళు. అది ఎప్పుడో దాంట్లో పోయి ఉంటాం కానీ మనకు అనుభవం లేదు కదా, ఇప్పుడు స్మృతి లేదు అది. అది వారుణ శరీరాలు అంటారు. వరుణ శరీరాలు. వరుణలోకంలో వరుణ శరీరాలు ఉంటాయి. అది ఆపోమయు.
వాయుమయ, ఈ మధ్యలో అగ్నిమయ తీసేసింది చూడు. అవును. అగ్నిలోకం ఒకటి ఉంటుంది, అగ్ని దేవత ఉంటాడు. అగ్నికి ఓ లోకం ఉంది, అవును, అగ్నికి ఒక లేకుండా లోకం ఉంది. అక్కడ అగ్ని శరీరాలు ఉంటాయి, అన్నీ మండుతుంటాయి, చక్క చక్క చక్క, ఏది చూసినా చక్క చక్క మెరుస్తుంటాయి. చక్క వాళ్ళ లైట్లు అవసరం లేదు, ఏం అవసరం లేదు ఉంటాయి. మనం అంతా లైట్లు వేసుకోవాలి కదా, ఒళ్ళే ట్యూబ్ లైట్ మాదిరి వెలుగుతుంటుంది వాళ్ళకి. అర్థమైందా? మొత్తం అగ్ని ఎక్కువ ఉంటుంది వాళ్ళ అగ్ని. అక్కడికి పోయి ఆ లోకంలో పోయి ఆ శరీరాన్ని ధరించి నేను అగ్నిలోక వాసుని అంటాడు. వరుణలోకానికి పోయి నేను వరుణలోక వాసుని అంటాడు. అట్లా అభిమానాన్ని పొందుతాడు. తాను కాకున్నా అభిమానాన్ని పొందుతాడు అనమాట. ఆ విధంగానే వాయుమయ, వాయుదేవుడు ఉంటాడు కదా, వాయులోకం. ఆయనకు లోకం ఉంది. ఇదంతా దేవతల కింద పనిచేసినా ఎవరి లోకాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మీ స్కూల్లో ఎంతోమంది పనిచేస్తారు, అంత కంచి. మళ్ళీ ఎవరి లోకాలు వాళ్ళకు ఉన్నాయా ఇంటికి వచ్చిన తర్వాత? ఎవరి లోకం వాళ్ళకి లేవు. అట్లాగే ఈ దేవలోకం అనేది ఆఫీసు వాళ్ళకు. దేవలోకము వాళ్ళ ఆఫీస్ అది, అంతే. ఆడ మీటింగ్ పెట్టుకొని ఈ ప్రణాళికలంతా రచిస్తారు. కానీ ఎవరి లోకం వాళ్ళకు ఉంది, మళ్ళీ ఎవరి లోకము వాళ్ళకు ఉంది. అట్లా వాయులోకంలో అంత వాయు శరీరాలే గాలికి పోతూ ఉంటాయి. ఇట్లా గాలి మొత్తం గాలి శరీరం. వాడి గాలి పెట్టింది అంటారు చూడు, అది గాలి. అది గాలి పెట్టింది అంటారు కదా, ఆ గాలి అది. అర్థమైందా? వాయు శరీరాలు మరి అంటారు కదా. వాయు శరీరం ఇక్కడికి ఏం రాదు, అది ఊరికి అంటున్నా. అది దేవలోకం. వాయు శరీరాలు ఉండేది దేవలోకం. అది వాయు దేవత కదా, ఆయన లోకం కూడా దేవలోకం. అది వాయుమయ. ఆకాశమయ చూడు, ఆకాశ అంటే ఇప్పుడు అశ్విని కుమారులు ఉన్నారు కదా, ఈ ఆకాశానికి వాళ్ళకి అధిపతులు కదా, వాళ్ళకు లోకం ఉంది. ఆ లోకంలో మొత్తం ఆకాశ శరీరాలే. ఇక అది ఆకాశ శరీరం అంటే ఎట్లుంటుందో మనకు ఊహకు అందది. ఇది ఈ పృథ్వీ శరీరమే భూమికి అత్తుకొని పోతుంది. అదేమి అది ఆకాశ శరీరం అంటే అది దాంట్లో పృథ్వీ కలుస్తుంది. అది తక్కువ శాతం కలిసి తేలిగ్గా ఉంటాయి శరీరాలు వాళ్ళకి. ఆకాశం ఉన్నట్టే ఉంటాయి కదా, మన కంటికి కనబడదు. అసలు గాలే కంటికి కనబడుతుంది కదా, ఇంకా ఆకాశం ఎట్ట కనబడుతుంది? ఇంకా అది ఎట్లుంటుందో తెలియదు మనకు. కానీ ఆకాశ శరీరాలు అయితే ఉంటాయంట. ఆకాశమయ. ఇక తేజోమయ. ఇక తేజోమయుడు అంటే ఇప్పుడు చెప్పినవన్నీ తేజోమయ శరీరాలు. ఇప్పుడు చెప్పినవన్నీ తేజోమయ. పై శరీరాలు ఇంత మనకు చెప్పుకునేవన్నీ తేజోమయ. ఈ నుండి పితృలోకం కానీ, గంధర్వలోకం కానీ, దేవలోకం కానీ, ఆజానలోకం కానీ, ప్రజాపతి లోకం కానీ, బ్రహ్మలోకం కానీ, ఎంత తేజోలోకాలు. తేజస్సు ఎక్కువ ఉంటుంది అక్కడ. ఇప్పుడు మనకేమో ఈ పృథ్వీ ఏముంటుందంటే పగటిపూట తేజస్సు ఉంటుంది, రాత్రిపూట అంధకారం ఉంటుంది. ఆ పై లోకాలు అట్లా లేదు. ఎప్పుడు 24 గంటలు 360 రోజులు ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది. అవి తేజోలోకాలు అంటారు వాటి. అర్థమైందా? ఆ తర్వాత తేజోమయో అతేజోమయ. అతేజోమయ అంటే ఇప్పుడు ఈ భూమిలోనే 6 రౌరవాలు ఉన్నాయి. భూమి కింద 6 రౌరవాలు ఉన్నాయి. ఇప్పుడు మనం భూమి పైన ఉన్నాం, మనం అంతరిక్షంలో ఉన్నాం. ఈ భూమి కిందనే, భూమి లోపటనే, భూమి కిందనే 6 రౌరవాలు ఉన్నాయి. యోగ దర్శనంలో చదవండి దొరుకుతుంది. ఇది భూలోకానికి సంబంధించింది. ఇవి కాకనే కింద ఇంకా 7 లోకాలు ఉన్నాయి. కింద 7 లోకాలు ఉన్నాయి. ఈ 7 లోకాలలో ఎక్కడ కూడా సూర్యుడు ఉండనే ఉండడు. సూర్యుడి దర్శనం వాళ్ళకి ఎవరికి కాదు. సూర్యుడు వెలుతురు తగులుతుంది కొన్ని లోకాలకు. సూర్యుడి దర్శనం వాళ్ళకి కాదు. సూర్యుని వెలుతురు తగులుతుంది. కొన్ని చోట్ల అది కూడా ఉండదు. ఇక వాళ్ళ జీవనం బతుకు భయంకరంగా చెప్పడానికి వీల్లేదన్నమాట. ఎక్కడ పోతుండ్రో తెలీదు, ఏం తింటున్నారో, ఏ వస్తువు కూడా కనపడదు. కానీ బతుకుతుంటాయి. మరి ఏం చేస్తాం? అవి అతోయిదోమయ. ఆ శరీరాలు ధరిస్తాం. చేయకూడని పాపాలు చేసి అక్కడికి వెళ్ళామనుకోండి, చేయకూడని పాపాలు చేసి కింది లోకాలకి వెళ్ళామనుకోండి, ఇక అతేజోమయం. నీకు నేను కనబడా, నాకు నువ్వు కనవు, కానీ అందరు బతకాల. ఇక అవి చాలా భయంకరమైన లోకాలు అన్నమాట. తేజోమయో అతేజోమయ. కామమయో. ఇక కోరికలు లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? బ్రహ్మదేవుడు మొదలు పిపీది కాది పర్యంతం అన్ని జీవులకు కోరిక ఉంటుంది అన్నమాట. కోరికలు లేని ఉండనే ఉండదు. ప్రతి జీవికి కోరిక ఉంటుంది.
ఆ కోరిక ఉన్నప్పుడు కోరికమయుడవుతాడు అనమాట. కోరిక కామమయుడవుతాడు. తర్వాత కోరిక నెరవేరింది అనుకో, కోరిక నెరవేరింది అనుకో, వీళ్ళు ఇడ్లీలు చేయమంటే ఇడ్లీలు చేసింది అనుకో, ఇడ్లీలు చేస్తే ఇడ్లీలు తినాలా కోరిక ఉంటుంది. అది తిన్న తర్వాత ఆ కోరిక ఉంటుందా? ప్రశాంతంగా ఉంటుంది. ఇడ్లీలు చేసింది ఈరోజు హాయిగా తిన్నా అనిపిస్తుంది అనమాట. ఆ కామమయ్య ఇక అన్నిటికీ ఇట్లనే చేసుకోవాలి. ఇక ఒకటిగా అదిగా ఇక పుట్టి నుండి సచ్చిన దాకా కోరిక ఉన్నప్పుడు కామమయుడు. ఆ కోరిక నెరవేరింది అనుకో, ఆ కామమయుడు ఆత్మస్వరూపుడు అనమాట. ఆ కామమయ. క్రోధమయ, ఆ కోరిక నెరవేరలేదనుకో, కోరిక నెరవేరలేదనుకో, ఇంకా ఎటుంటుంది పరిస్థితిగా? అందరిది ఒక తీరు ఉండదు, అల్లకల్లోలం అవుతుంది. క్రోధమయుడు అనమాట. ఓయమ్మ, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడి క్రోధం ఎట్లుంటుంది? ఇక ఈ కోపాన్ని మింగాలంటే ఇంకా కోపం ఉన్నోడు కావాలా? ఎవడు? నరసింహస్వామి. అర్థమైందా? వీళ్ళ కోపాన్ని సరిచేయాలంటే ఇంకా కోపం ఉన్నోడు రావాలా, క్రోధమయుడు. ఆ తర్వాత ప్రహ్లాదుడు వచ్చి ప్రార్థన చేయంగా అక్రోధమయుడు అయిపోయింది ఆయన. అర్థమైందా? ఏవి ఈ విధంగా ఓసారి మనం క్రోధమయులమవుతాము, ఒకసారి అక్రోధమయులమవుతాం అన్నమాట. క్రోధం జల్లారితే అక్రోధం ఆత్మస్వరూపం అన్నమాట. అక్రోధమయో. ధర్మమయో అధర్మమయ. ప్రతి జీవికి కూడా ధర్మం ఉంటుంది, ప్రతి జీవికి కూడా ధర్మం ఉంటుంది అన్నమాట. ఆ ధర్మంలో అవి ఉన్నాయి, కానీ అధర్మమయ అనేది మనిషికే వర్తిస్తుంది. అంటే దేవతలు కూడా ఇంద్రుడు కూడా దేవతలు కూడా చేయకూడని పనిచేసి శాపాలు పొందినట్టు దేవతలకు కూడా ఉంది. కానీ మిగతా జంతువులకు ఇక ఎక్కడ కూడా మరి ఎట్లెట్లుందో పరిస్థితి తెలియదు. అది ధర్మమయో అధర్మమయ అంటే పుణ్యాత్ముడు పాపాత్ముడు. పుణ్యం చేస్తాడు, నేను పుణ్యాత్ముని అనే ఫీలింగ్ ఉంటుంది. నేను 4 కాలేజీలు కట్టి దానం చేసినానయ్యా, మరి నేను ఇది దానం చేసిన అది దానం చేసిన నేను ధర్మాత్ముని అని అంటారు. అభిమానం ఉంటుంది కదా, అది చేసేది బుద్ధే. అయినా తన మీద వేసుకొని నేను ధర్మాత్మని అనే ఫీలింగ్ మనకు ఉంటుంది అన్నమాట. అధర్మమయ చేయకూడని పనులన్నీ చేసి అయ్యో నేను పాపాత్మ చేయకూడని పని చేస్తే అని బాధపడే వాళ్ళు ఉంటారు. అధర్మమయ. మనం చేసేదంత బుద్ధి. ప్రకృత్యైవచ కర్మాణి క్రియమాణాని సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహం ఇది మన్యతే. ప్రకృత్యైవచ కర్మాణి అంటే బుద్ధి, శరీరము, ఇంద్రియాలు, ప్రపంచం కలిసి కర్మలో పడతాయి. భగవద్గీతలోది. ఆయన వీడేం చేస్తారంటే అహంకార విమూఢాత్మ అంటే బుద్ధికి తనను తెలియని మూర్ఖుడు, బుద్ధికి తనకు భేదం తెలియని మూర్ఖుడు, అజ్ఞాని. కర్త అహం ఇది మన్యతే. అయ్యో నేను పుణ్యం చేస్తే నేను పాపం చేస్తే అని. అర్థమైందా? ధర్మమయో అధర్మమయో. ధర్మమయో అధర్మమయ. ధర్మమయుడైతాడు, అధర్మమయుడైతాడు. ఇంకో 1, 2 సర్వమయ. అంటే కామమయ, క్రోధమయ, లోభమయ, మదమయ, మాత్సర్యమయ. ఆ కామంలో కూడా సత్వగుణ కామము, రజోగుణ కామము, తమోగుణ కామం 3 ఉంటాయి. క్రోధంలో కూడా సత్వగుణ క్రోధము, రజోగుణ క్రోధము, తమోగుణ క్రోధము ఉంటాయి. మోహంలో కూడా సత్వగుణ మోహము అంతా. ఈ 7 కూడా 7 మూల 21 అవుతాయి. అర్థమైందా? మళ్ళీ ఒక్కొక్క దాంట్లో మళ్ళీ వేరియంట్స్ ఉన్నాయి, మళ్ళీ భాగాలు ఉన్నాయి. అట్లా ఈ విధంగా మరి సర్వమయ అంటే ఈ 84 లక్షల జీవరాశులతో పాటు ఈ మొత్తం సృష్టిలో ఎన్ని జీవరాశులు ఉన్నాయో అన్ని మయలమైపోతాం మనమే. ఒకటే ఆత్మ, అదే మనం, అదే మనం సర్వమయులం అయిపోయి సర్వాత్మ అయినాం. సర్వమయులమయ్యి సర్వాత్మ అయిపోయినాం. చూడు ఏందో పరిస్థితి, చూడు. సర్వమయ. తదేతత్ ఇదమ్మయో అదోమయ. ఇది విచిత్రమైన పరిస్థితి. తదేతత్ మనము తదేతత్ సంక్షిప్తంగా చెప్తుండు. ఇదమ్మయో అది ఒకటి, ఇదం ఒకటేమో అహం, ఒకటేమో ఇదం. ఇదం 2 రకాలు ఉంటుంది. ఇదేం ఎన్ని రకాలుగా? 2 రకాలు. ఒకటి ఆధ్యాత్మికం, ఒకటేమో ఆది భౌతికం. ఇంతవరకు ఆధ్యాత్మికం గురించి చెప్పుకున్నాం. ఏది?
విజ్ఞానమయో మనోమయ ప్రాణమయ చక్షుర్మయ శ్రోత్రమయో సర్వమయ వరకు చెప్పుకున్నాం. ఇదంతా ఇక ఆది భౌతిక అని చెప్తున్నాడు ఇక్కడ. ఇదమ్మయ, ఇదంలో రెండో భాగం ఇది. ఇదంలో రెండో భాగం. ఇదమ్మయ ఏంటంటే ఈ ఇల్లు నాది. ఎక్కడికి వచ్చిందిగా ఈ ఇల్లు నాది, ఈ భార్య నా భార్య, ఈ కొడుకు నా కొడుకు, ఈ ఆస్తి నా ఆస్తి, ఈ పదవి నా పదవి. ఇక ఈ ప్రపంచంలో ఇక ఎన్ని రకాల ఎంతమంది భార్యలు ఉన్నారు, ఎంతమంది భర్తలు ఉన్నారు, ఎంతమంది కొడుకులు ఉన్నారు, ఎన్ని ఆస్తులు ఉన్నాయో అన్నిటికీ ఆత్మయ్యగా ఇవన్నీ. ఇవన్నీ ఆత్మ. ఇదమ్మయ. నేను ప్రధానమంత్రిని, నేను ముఖ్యమంత్రిని, నేను ఎమ్మెల్యేను, నేను ప్రొఫెసర్ను, నేను సన్యాసిని. నేను సన్యాసిని. ఆ సన్యాసులు కూడా సరస్వతి సన్యాసిని, గిరి సన్యాసిని, వామ్మో అరణ్య సన్యాసిని, తీర్థ సన్యాసిని. వామ్మో ఎన్ని సన్యాసాలు ఉన్నాయి అనుకున్నావు. దశనామి శంకరాచార్య పెట్టింది 10 ఉన్నాయి. ఈయన తెలవకపోతే ఇంకో 100 ఉన్నాయి. ఈ సంబంధం లేని 100 200 ఉన్నాయి. అర్థమైందా? ఇదంతా ఇదమ్మయ్య. అంటే ఈ ప్రకృతితో తాదాత్మ్యాన్ని పొందుతున్నాడు. ప్రకృతితో తాదాత్మ్యం. మన ఎవరన్నా కొడితే ఏంది ఆయన నన్ను కొడుతున్నావు అంటావు. అదే ఒక రాయి తీసుకొని నీ గ్లాసును పగలగొట్టండి అనుకో, ఏంటి నా ఇల్లుని కొడుతున్నావు. నేనే ఫీలింగ్ అయితే తన తగిలినట్టే ఫీలింగే ఉంటుంది. తన భార్యని ఇవ్వడనంటే తనని అనుకుంటాడు, నా పిల్లలు ఏమనంటే తను అంటారు, తన ఆస్తి జోలికి వచ్చి తనకు వచ్చినట్టు. ఇది ఇదమ్మయ్య. ఇది పశువులకు, పక్షులకు, క్రిములకు, కీటకాలకు, బ్రహ్మదేవుడు మొదలుకొని పిపీలికాది పర్యంతకి ఇదమ్మయం అనేది గ్రహం పట్టేసి. తర్వాత అధోమయ. అధోమయ అంటే ఇంకా కొన్ని కోరికలు ఉంటాయి కదా. నేను ఇంతవరకు సంపాదించిన, ఇంకా రేపు అది సంపాదించాలా, ఎల్లుండి ఇది సంపాదించాలా, ఇంతవరకు నేను సర్పంచ్ని అయినా రేపు మండలాధ్యక్షుని కావాలా, నేను ఇప్పుడు టీచర్గా ఉన్నా ఎల్లుండి ప్రొఫెసర్ కావాలా, నేను ఇప్పుడు కోటీశ్వరుని ఉన్నా నేను 100 కోట్లు సంపాదించాలా, 2 కోట్లు సంపాదించాలా, నేనేందో 2 పిల్లలు కన్నా ఇంకా 4 పిల్లలు కనాలా. ఇంకా అన్ని జీవులల్లా అధోమయ అంటే ఇక ఇది భవిష్యత్తులో ఊహించుకొని భవిష్యత్ అభిమానం కూడా ఉంటుంది ఈ మానవుడికి. ఇదేం వర్తమాన అభిమానం ఇదమ్మయ్య అనేది. అధోమయ అనేది భవిష్యత్ అభిమానం. ఇది అర్థమైందా? భవిష్యత్తును కూడా ఊహించుకొని అభిమానం పడతాడు ఈ మహానుభావుడు. అహంలో పోయి అహం వచ్చింది, అహం తర్వాత ఇదంలోకి వచ్చాడు, ఇదం నుంచి మళ్ళీ అధోమయం. ఇదమ్మయో అధోమయ ఇది. యథాకారి యథాచారి తథా భవతి. ఈ యథాకారి యథాచారి, ఇక్కడ ఒకటేమో యథాకారి ఉంది, ఒకటి యథాచారి ఉంది. యథాకారి అంటే ఏంటంటే స్వేచ్ఛాచారి. స్వేచ్ఛ, శాస్త్రం లేదు, గీస్త్రం లేదు, తన ఇష్టం, తను చేసిందే కరెక్ట్ అనుకుంటాడు. ఇక తన ఇష్టం ఉన్నట్టు చేస్తాడు, అదే ధర్మం అనుకుంటాడు. యథేచ్ఛాచారి. యశాస్త్రవిధి ఉత్సృజ్య వర్తతే కామకారత నస సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాంగతి. యశాస్త్రవిధి ఉత్సృజ్య, శాస్త్రాన్ని గురువును వదిలేసి, గాలికి వదిలేసి, యథేచ్ఛ నేను చేసిందే ధర్మం, నేను మాట్లాడిందే మాట, నా ఊహనే ఊహ అనుకొని ఇష్టం ఉన్న ప్రకారంగా చేస్తాడు, అది యథాకారి. వీడు యథాకారి కూడా అవుతాడు. మరి ఎంతమంది లేరు? మనం సరమాత్మ, అన్ని శరీరాలు మనయే, అన్ని బుద్ధులు మనయే. ఓ బుద్ధి యథాచ్ఛాచారి అవుతుంది, తను ఇష్టం ఉన్నట్టు సాగిందంటే ఇంత నేనే అంటది. శాస్త్రం ఏంది, గురువు ఏంది, అది యథాకారి. తర్వాత యథాచారి. యథాచారి అంటే శాస్త్రం గురువులు చెప్పినట్టుగా ఓం సత్యం వద, ధర్మంచర, స్వాధ్యాయాన్న ప్రమదితవ్యం, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, బ్రహ్మచర్యాద్ గృహాద్ వనాద్వా ఇదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్. ఈ విధంగా శాస్త్రం చెప్పిన ధర్మాలను, శాస్త్రం చెప్పిన పద్ధతి ప్రకారంగా పోతారు కదా, అది యథాచారి. శాస్త్రం ఏ విధంగా బోధించిందో ఆ విధంగా. ఈ అన్ని అవతారాలు ఎత్తుతాం ఎవరు? మనమే. ఓసారి యథాకారి అవుతాం, ఓసారి యథాచారి అవుతాం. యథాకారి యథాచారి తథా భవతి. యథాకారి శాస్త్రాన్ని విసర్జించిన వాడిని
మరి తథా భవతి అంటే ఏంటంటే ఇక వాడు ఇష్టం ఉన్నట్టు చేసినోడు ఆ గతి వేరే ఉంటుంది కదా. ఈ విధంగా అన్నమాట. దాన్నే క్రోడీకరించి మళ్ళీ చెప్తుంటారు అన్నమాట. సాధుకారి సాధుర్భవతి, పాపకారి పాపభవతి. సాధుకారి మంచి పనులు చేసేవాడు అంటే శాస్త్ర పద్ధతి ప్రకారంగా చేసేవాడు. సాధుర్భవతి అంటే మంచివాడవుతాడు. అంటే వాడు ఆ విధంగానే తయారయ్యకుండా పోతారు అనమాట. ఒక జన్మ తర్వాత ఉన్నత జన్మ, ఆ తర్వాత ఇంకా ఉన్నత జన్మ, ఆ తర్వాత ఉన్నత జన్మ. పాపకారి పాపభవతి. పాపం చేసిన వాడు ఏం చేస్తారు, మళ్ళీ ఇంకా పాప సంస్కారం వల్ల పాపాత్మలు చేసుకుంటా పోతారు. పాపకారి పుణ్యేన కర్మణ భవతి, పాపేనైతే సారాంశం చెప్తుంది. పుణ్యేన కర్మణ పుణ్యభవతి. మరి శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టోభిజాయితే. యోగాన్ని ఆచరిస్తూ మధ్యలో పూర్తి కాక చనిపోతే వాడి సంస్కారాన్ని బట్టి ఇంకా నాకు భోగాలు అవసరం ఉన్నోళ్ళేమో శుభ్రవంతరమైన ఇంట్లో పుడతాడు. లేకపోతే యోగినామేవ కులే, యోగుల కులం అని ఒకటి ఉండేది. ఇప్పుడు బ్రాహ్మణ కులము, వైశ్యుల కులం అని ఉండేది కదా. ఒక కాలంలో యోగుల కులం కూడా ఉండేది. ఆ కులంలో పుట్టేవాడంట ఎవడు, పుణ్యాత్ముడు. ఆ విధంగా పుణ్యాత్ముడు పైలోకంలో బ్రహ్మదేవుడి వరకు లోకాలు వస్తాయి. పుణ్యేన కర్మణా భవతి, పాపేనేతి. పాపేనేతి. ఈ పాపకర్మ చేత పాపజన్మ వస్తుంది. పాపజన్మ అంటే ఏంది, పశువు పక్షి క్రిములు కీటకాలు ఎన్నో జన్మలు వస్తాయి. మానవ జన్మలో కూడా ఎన్నో ఇక పాప జన్మలు ఎంత అనుభవిస్తుంటారు చెప్పండి. ఈ విధంగా చెప్తుండ అనమాట. అందుకనే అథో ఖల్వాహు కామమయే వాయం పురుష. ఇది ఇక్కడ వివాదం ఉంది. ఇక్కడ ఇప్పుడు పుణ్యేన కర్మణ భవతి, పాపేనీతి అంటే మన జన్మకు పుణ్యము పాపం కారణం. నువ్వు పుణ్యం చేసుకుంటే పుణ్యలోకాలు వస్తాయి, పాపం చేసుకుంటే పాపలోకాలు వస్తాయి. మనకు జన్మము పుణ్యం కారణం అవుతుంది, పుణ్య పాపాలే మనకు జన్మలకు కారణం అనేది ఒక సిద్ధాంతం. ఒక సిద్ధాంతం. కానీ ఒక సిద్ధాంతం అది ఒప్పుకోదు. ఒక సిద్ధాంతం ఏంటంటే నీ కోరికనే నీకు జన్మ. నీ కోరిక ఉండి పుణ్యం చేసినావు, నీ కోరిక ఉండి పాపం చేసినావు. నీ కోరిక లేకుండా పుణ్యం చేస్తావా? కోరిక లేకుండా పాపం చేస్తావా? ఏమి ఆ పుణ్యానికి పాపానికి కూడా ఈ కోరికనే కారణం. కాబట్టి కోరికనే జన్మానికి కారణం అని ఒక వాదం ఉందన్నమాట. అందుకనే అతో ఖల్వాహు కామమయ ఏ వాయం పురుష. కామమయ అంటే కోరికలు కలవాలి. కోరికనే జన్మకు కారణం. పుణ్యపాపాలు జన్మకు కారణమని కొందరు అంటారు. కొంతమంది సిద్ధాంతీకరించి ఏమంటారంటే కోరికలే కారణము. ఆ పుణ్యపాపం చేయాలన్నా కోరికలే ఉండాలి కదా, పుణ్యపాపాన్ని మధ్యలో ఎందుకు తీసుకొస్తావు, కోరికనే కారణం. అంత్యకా ఎంవ్యం వాపి స్మరణ భావం త్యజత్యంతే కళేవరం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఎంవ్యం వాపి స్మరణ భావం, కోరిక. స్మరణం అంటే ఏంటి, కోరిక. ఆ కోరికనే మల జన్మ కారణం అని భగవద్గీతలో చెప్పింది కదా. కాబట్టి కొంతమంది పుణ్యపాపాలు జన్మకు కారణం అంటే ఒప్పుకోరు, కోరికనే కారణం అంట. ఈ బృహదారణ్యోపనిషత్తు కోరికనే కారణం ముందు పోయి చెప్తాడు. కోరికనే కారణం అంటారు అన్నమాట. కాబట్టి అతో ఖల్వాహు కామమయ ఏ వాయం పురుష ఇది. పురుషుడు అంటే మనమే. బుద్ధితో సంబంధం అయితే పురుషుడు. నేను ఆత్మ సంబంధం లేకపోతే అహం బ్రహ్మాస్మి. పురుషి సా యథాకామో భవతి తత్క్రతుర్భవతి. ఈ మనము ఏ కోరిక కోరుతామో, యథాకామం ఏదో కోరిక కోరుతాం. ఆ కోరికను నెరవేర్చుకోవడానికి మనసు లోపట ఒక అల్లుతాం. ఇది ఏ విధంగా చెయ్యాలా అని ఒక అల్లుతాం. ఓ పక్కా ప్లానింగ్ చేస్తాం కదా. ఆ ప్లానింగ్ను తత్క్రతుర్భవతి అంటారు. అది క్రతువు అంటారు. దాన్ని ఏమంటారు, క్రతువు. నీకు ఏ సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఒక నిర్ణయం చేస్తావు. నేను ఇల్లు కట్టాలనుకున్నా నాకు డబ్బు చాలదు కాబట్టి దీనికి ఒక వ్యాపారం చేయాలా, ఈ వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించాలని ముందు ఏ టు జెడ్ ప్లాన్ వేసుకుంటాం చూడు మనసులో, దాన్ని క్రతువు అంటారు ఇక్కడ.
యథా కామో భవతి తత్ క్రతుర్భవతి యత్ క్రతుర్భవతి కర్మ కురుముతే. ఆ నిర్ణయం చేసిన తర్వాత ఆ పనిలోకి దిగుతాడు వీడిగా. అంతే, కర్మ చేస్తాం. ఈడ మొదలుపెట్టి ఆడికి పోవాలి కదా. అవును. అదంతా ముందు మనసులో అల్లుకొని ఆ క్రతు పూర్తి అయిన తర్వాత ఆ కర్మ కురుతే. యత్ కర్మ కురుతే తత్ అద్విసంపద్యతే. వీడు ఏ విధంగా కర్మ చేసిండో ఆ కర్మకు అనుకూలంగానే ఫలితం అంటే మళ్ళీ జన్మ వస్తుంది. అర్థమైందా? ఇంకా కొంచెం మాట్లాడాలంటే దీని గురించి విస్తారంగా ఉంటుంది. ఇప్పుడు సమయం అయిపోయింది. ఇది బృహదారణ్యక ఉపనిషత్తు 4వ అధ్యాయము. ఇప్పుడు 803 పేజీల ఈ మంత్రం ఉంది. ఏమి మీరు పాఠకులు కూడా ఏదైనా వినవాళ్ళు కూడా ఈ బృహదారణ్యక ఉపనిషత్తు Amazon.in కొడితే దొరుకుతుంది. దొరికితే ఇది బుక్ను ఈ 803 పేజీ చెప్పిన కదా, ఈ పేజీ దగ్గర పెట్టుకుంటే ఇక మీరు శుభ్రంగా ఇంటి దగ్గరే కూర్చొని హాయిగా ఈ పాఠమంతా ఏమి ఆనంద అనుభూతిని పొందొచ్చు, జ్ఞానం పొందొచ్చు అన్నమాట. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.